మహిళలు మహాలక్ష్ములు వాళ్ళని మంచిగా చూసుకుంటారు. ఏం చూస్తున్నాడు? ఏం మహాలక్ష్మి కాదు, బాధ పెట్టి ఏడిపిస్తున్నాడు. మహాలక్ష్మి ఏడిపిస్తున్నాడు, ఇంకా అందరు పబ్లిక్ ని. ఏం చేసి మహాలక్ష్మి అని గద్ద పెట్టి ఇళ్ళలో ఫోన్ చేస్తాడు, హైడ్రా అని అన్ని చేస్తాడు. ఏం చేస్తాడు సీఎం? మాకు ఇంత పబ్లిక్ ని బాధ పెట్టి సీఎం ఏందన్నట్లు మాకు ఫ్రీ బస్ అడగలేదు, మహిళలు మీ ఫ్రీ బస్ అడగలేదు, మేమేమి చేయలేదు. మహాలక్ష్ములు అంటే మహాలక్ష్మిని నేడిపేయడం కాదు, పూజించండి. ఆడవాళ్ళని పూజిస్తాము చేస్తామనడం కాదు. ఇల్లులు కూడా కొడతాడండి. మా పిల్లల చదువులు ఇక్కడనే, మా భర్తల ఉద్యోగాలు ఇక్కడనే, మేమంతా ఇక్కడనే ఉంటాం మేడం. మా ఇల్లులు కూడా కొట్టి ఏం బాగుంటాడు మేడం? సుందరీకరణ ఎవరు ఏమంటారు ఆయనను? మేము అడిగామా? మేము సుందరీకరణ అడగలేదు. మా బతకలేదో మమ్మల్ని బతకనేమంటున్నాం కదా. ఉన్నోనే లేనోళ్ళని తీసుకోపోయి ఉన్నోని పెడతావు. రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాము, నీ అన్నకు ఒకటి న్యాయం, నీ అన్నకు ఒక న్యాయం, మా పేదలకు ఒక న్యాయమా? నీ అన్నకు స్టే తీసుకున్నావు కాదు, నీ అన్నకు ఒక న్యాయం ఇచ్చినావు, మా పేద ప్రజలకు ఒక న్యాయమా? నీ అంటే ఉన్నాడు నీ అన్న, మేము కాదా? ఉన్నోళ్ళం కాదు, మేము లేనోళ్ళం అండి. మేము ఇక్కడ ఉన్నాము, లేకపోతే ఎక్కడో ఉందము. అవునండి, ఇది జలవిహార్ ఉందండి, జలవిహార్ ఉంది, మొత్తం మూసీలోనే ఉంది, మొత్తము మూసీల్లో ఉంది మేడం. జలవిహారు మొత్తం మూసీల్లో ఉంది. ఆ పని ముందు ట్రై చేయండి, ముందు ఆ పని పెట్టుకోండి. జలవిహార్ ఎట్లుంది? ఆడ మొత్తం ఐమాక్స్ ఎండ్లు ఉంది, అది చూసుకోండి. ముందు పేద ప్రజల మీద పడడం కాదు, పేద ప్రజల మీద పడి నువ్వేం బాక్కుంటావు? మమ్మల్ని కష్టపెట్టి నువ్వేం సుఖపడతావు? నువ్వు ఉన్నది ఇందుకేనా? మా నెత్తలో చేపెడతాందుకు నీ కోట్లు వేపించి మేము గెలిపించుకున్నామండి. మా ఇల్లు గులగొట్టనికనా? పేదల మీదనా అండి మీ ప్రతాపం? ఉన్నోని ప్రతాపము లేనోని మీద చూపియొద్దండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉందండి ఇది. వాళ్ళ అన్న ఇల్లు, వాళ్ళ కుటుంబ ఇల్లు అన్ని సేఫ్ ఉన్నాయి. మరి మీ పని ఇల్లు గులగొడతామని మార్కింగ్ వేసుడు, పొమ్మనుడు ఎంతవరకు రైట్? చాలా తప్పు మేడం, చాలా తప్పు, రాంగ్ మేడం. మేడం ఆయనకు బిడ్డ ఉంది, మా ఉసురు దాకదా? మా కలకల దాకదా? మేము ఇప్పుడు ఇంత బాధపడతాం కదా, ఒక్కసారి ఆయన పిల్లం పిల్లల్ని మా ఇంట్లో వచ్చి ఉండమనండి, అప్పుడు తెలుస్తుంది ఆయనకు మేము ఎంత బాధపడుతున్నామో తెలుస్తుంది. ఆయన కూడా మధ్య తరగతి నుంచి వచ్చిండే కదా. లేదు, రెడ్డి కులము లేదంటే రెడ్డి కులము రెడ్డి అని అనిపించుకున్నాడు ఆయన. ఇప్పుడు మేము అంటున్నాము, మా కడుపులు మండి రెడ్డికి రెడ్డియే సపోర్ట్ చేస్తాడండి. మా లాంటి పేద ప్రజలకు చెయ్యడు ఆయన. మేము వేస్ట్గా ఎన్నుకున్నాం, అనవసరంగా ఎన్నుకున్నామండి. ఇన్నిసార్లు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, మేడం, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఏం చేయలేరు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఉంటాడు మేడం, వేరే వాడు వస్తాడు, వాడేం చేస్తాడు? మేము బిక్కుమంటూ బ్రతకాల్సిందేనా? మేము ఉండాల్సిందేనా ఇట్లనే? ఏ ప్రభుత్వం ఇట్లా దోసుకోలేదు మేడం. ఇంతగా బతుకమ్మకుండా చూడండి మేడం, గవర్నమెంట్ ల్యాండ్ అది మొత్తం ఆక్యుపై చేసుకుని మొత్తం కబ్జాది. నువ్వు దాన్ని వదిలిపెట్టి మా మీద పడ్డావేంది? సామాన్యమైన ప్రజలు మేము కొనుక్కున్న జాగాలు మేడం, మేము కబ్జా చేసుకోలే మేడం, మేము కబ్జా చేసుకోలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? మేము 30 సంవత్సరాలు ఉంటున్నాం మేడం, 35 సంవత్సరాలు ఉంటున్నాం మేడం. మాకు నీళ్ళు ఎన్నిసార్లు వరదలు వచ్చినా ఒక్కసారి వరద రాలేదు, ఇంత కాలేదు, ఏమి కాలేదు. ఆయన ఇప్పుడు వచ్చి నేను సుందరీకరణ చేస్తా, ఇది చేస్తా, మాల్లు కడతా అంటే మేమందరం అయిపోయినాక నీకు మాల్స్ ఎందుకు? నువ్వు బయట గురించి కడుతున్నావా? ఇది ఉన్నోళ్ళ గురించి కడుతున్నావా నువ్వు? ఉన్నోళ్ళ మా కడుపులు కొట్టి, పేదల కడుపులు కొట్టి ఉన్నోడికి పెట్టడం ఏంది? మీరు అవసరమా అండి? మీరు